నమస్తే. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను మాట్లాడుకోబోతున్నాం. అదే నిజాయితీ అనే గొప్ప సంపద. నిజాయితీ అనేది కేవలం ఒక మంచి అలవాటు మాత్రమే కాదు. అది రాబోయే తరాలకు మనమిచ్చే ఒక గొప్ప వారసత్వంగా ఎలా మారుతుందో ఈ కథ మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. నిజం చెప్పాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వగలిగే అతిపెద్ద ఆస్తి డబ్బు అస్సలు కాదు. ఆశ్చర్యంగా ఉందా? ఎందుకంటే మనం ఎప్పుడూ ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ల గురించే కదా ఆలోచిస్తుంటాం. కాని పిల్లలకు మనమందించే అత్యంత విలువైన సంపద కంటికి కనిపించనిది. అదే మన ప్రవర్తన, మన నిజాయితీ. మొదటి భాగం ఒక పేదవాడి కష్టాల జీవితం గురించి చూద్దాం. పాపం రామయ్య తన చిన్న కొడుకుతో కలిసి ఒక పల్లెటూరులో ఉండేవాడు. రోజూ ఉదయాన్నే అడవికి వెళ్లడం, ఎండిన కట్టెలు ఏరుకురావడం, సాయంత్రం వాటిని ఊళ్ళో అమ్మడం ఇదే అతని దినచర్య. కాని ఎంత కష్టపడినా ఆ కట్టెలమ్మగా వచ్చే కొద్దిపాటి డబ్బులు ఏ మూలకి సరిపోయేవి కావు. కనీసం కడుపు నిండా తినడానికి కూడా ఉండేది కాదు. ఆకలితో పోరాడుతూనే రోజులు గడిపేవారు. సరే, అసలు మలుపు ఎక్కడ వస్తోందంటే ఈ రెండవ భాగంలో, అదే తడి కట్టెలు. ఒకరోజు తండ్రి కొడుకులిద్దరూ అడవికి వెళ్లారు. కాని ప్రకృతి వాళ్లని కరుణించలేదు. సడన్గా వర్షం పడ్డంతో అడవిలోని కట్టెలన్నీ తడిసి ముద్దయ్యాయి. ఒకసారి ఊహించుకోండి, ఇంట్లో తినడానికి ఏమీ లేదు, అమ్మడానికి చూస్తే కట్టెలన్నీ తడిసిపోయాయి, అవి ఎవ్వరూ కొనరు. ఆ చిన్నపిల్లాడు నాన్న ఇవే తీసుకెళ్దాం అనడంతో చేసేది లేక రామయ్య ఆ తడికట్టెలనే మూటగట్టుకుని బయల్దేరాడు. ఇక్కడే మనకు పెద్ద ప్రశ్న వస్తుంది. ఆకలి అనేది మనిషితో అబద్ధం ఆడించేస్తుందా? మార్కెట్లో ఆ కట్టెల ముడిపోవాలంటే ఖచ్చితంగా అబద్ధం చెప్పక తప్పని పరిస్థితి. కడుపు కాలుతున్న ఆ టైంలో కొడుకు ఆకలితో ఉన్నప్పుడు రామయ్య తన నిజాయితీని పక్కన పెట్టి రాజీపడతాడా? దీనికి సమాధానమే మన మూడవ భాగం, నిజాన్ని ఎంచుకోవటం. మార్కెట్కి వెళ్లగానే ఆ కట్టెలు తడిగా ఉన్నాయని కొనేవాళ్లంతా రిజెక్ట్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో రామయ్య కావాలనుకుంటే లేదండి ఇవి బాగానే కాల్తాయి అని ఈజీగా అబద్ధం చెప్పేయొచ్చు. కాని అతనలా చెయ్యలేదు. ఆ కట్టెల గురించి నిజాన్నే చెప్పాడు. వర్షం వల్ల తడిచాయి బాబూ, కాని కాస్త ఎండబెడితే మాత్రం బాగా కాల్తాయని ఉన్నదున్నట్లు చెప్పేశాడు. చూసారా, తన కష్టం కంటే తన నిజాయితీకే ఎక్కువ వాల్యూ ఇచ్చాడు. మరి అలా నిజం చెప్తే ఊరికే పోతుందా? అక్కడే ఉన్న ఒక పెద్దాయన రామయ్య మాటలు విన్నాడు. నిజం చెప్పిన తీరు అతనికి భలే నచ్చేసింది. ఇంకేముంది, ఆ కట్టెలన్నీ అతనే కొనేశాడు. ఆ రాత్రికి ఆ తండ్రి కొడుకులు కడుపు నిండా భోజనం చేశారు. ఒక్క చిన్న నిజం వాళ్లని ఆ పూట ఆకలిబాధ నుంచి ఎలా కాపాడిందో కదా. ఇక నాలుగవ భాగం, నిజమైన సంపద అంటే ఏంటో చూద్దాం. భౌతిక సంపదకు నిజమైన సంపదకు తేగా ఏంటంటే, ఒకసారి ఊళ్ళో పండుగ వాతావరణం. అందరూ కొత్త బట్టలు వేసుకుని డబ్బును ప్రదర్శిస్తూ భలే ముస్తాబయ్యారు. కాని రామయ్య దగ్గర కొడుకుకి కొత్త బట్టలు కొనేంత స్తోమత లేదు. వేరేవాళ్లం చూసి ఆ పిల్లాడు బాధపడుతుంటే రామయ్య ఒక అద్భుతమైన మాట చెప్పాడు. బయటకు కనిపించే ఈ బట్టలు డబ్బు కంటే మనలో ఉండే నిజాయితీ ఎంత గొప్పదో వివరించాడు. మన దగ్గర డబ్బు లేకపోయినా మన దగ్గర నిజాయితీ ఉంది చూశావో, అదేరా గొప్ప సంపద అని కొడుకుని దగ్గరకు తీసుకుని చెప్పాడు. ఆ ఒక్క మాట ఆ పిల్లాడి మనసులో ఎలా ముద్రపడిపోయిందంటే, పేదరికం అనేది జస్ట్ మన ఆర్థిక స్థితికి సంబంధించిన విషయం మాత్రమేనని, కానీ నిజాయితీ అనేది మన క్యారెక్టర్ అని వాడికి అర్థమైపోయింది. ఆ తండ్రి నేర్పిన బెస్ట్ లెసన్ ఇది. తరువాత ఐదవ భాగం, ఈ నిజాయితీ వాళ్ల జీవితాన్ని ఎలా మార్చిందో చూద్దాం. మరుసటి రోజు నిజంగానే ఒక అద్భుతం జరిగింది. అడవిలో వాళ్లకి బోలెడెండిన కట్టెలు దొరికాయి. వాటిని తీసుకుని ఊళ్ళోకి రాగానే సాక్షాత్తు ఆ ఊరి పెద్ద స్వయంగా రామయ్యను పిలిపించాడు. నీ నిజాయితీ గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు, నాకు నీలాంటి నమ్మకమైన మనిషే కావాలి అని చెప్పి ఏకంగా ఒక స్థిరమైన ఉద్యోగమే ఇచ్చేశాడు. గమనించారా, ఇక్కడ పని దొరికింది అతని స్కిల్ వల్ల కాదు, కేవలం ఆ నిజాయితీ వల్ల. ఇక ఆరవ భాగం విషయానికి వస్తే, నమ్మకం నిజమవడం. అదే వెలుగునిచ్చే కట్టెలు. కొన్నాళ్లయ్యాక ఆ రోజు తడి కట్టెలు కొన్నాడు, గుర్తుందా? ఆ పెద్దాయన మళ్ళీ వచ్చాడు. నువ్వు చెప్పినట్లే ఆ కట్టెలు ఎండిన తర్వాత చాలా బాగా కాలాయి, నువ్వు నిజం చెప్పావనే నేనా నమ్మకంతో కొన్నాను అని చెప్పాడు. అంటే తన నమ్మకం వమ్ము కాలేదని ఆ పెద్దాయన ఎంత సంతోషపడ్డాడో చూడండి. ఆ నిజాయితీకి తగిన గుర్తింపు లభించింది. ఇక్కడే రామయ్య ఒక అద్భుతమైన మాటంటాడు. కష్టాలు కారెన కట్టెల్లాంటివిరా,
తడికట్టెలు వెంటలే మండవు, పొగొస్తుంది, కష్టపెడతాయి, కాని కొంతకాలం తర్వాత అవే అద్భుతమైన వెలుగునిస్తాయి అని. మన జీవితంలో వచ్చే కష్టాలు కూడా అంతే. అవి శాశ్వతం కాదు. ఆ టైంలో మనం నిజాయితీగా ఉంటే ఫ్యూచర్ ఖచ్చితంగా బ్రైట్గా ఉంటుందని. భలే చెప్పాడు కదూ! ఒక్కసారి ఈ జర్నీని గమనించండి. వర్షంలో తడికట్టెలు ఏరుకున్న కొన్ని రోజులు, వాటిని నిజాయితీగా అమ్మిన ఆ వారాలు, పండుగపూట నిజమైన సంపద విలువ తెలుసుకున్న ఆ నెలలు, ఊరి పెద్ద దగ్గర ఉద్యోగం పొందిన ఆ సంవత్సరాలు, దశాబ్దాల తర్వాత ఆ కొడుకు ప్రయోజకుడిగా ఎదగడం, ఇదంతా చూస్తుంటే ఒకే ఒక్క నిజాయితీ వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చేసిందో కళ్ళకట్టినట్లు కనిపిస్తోంది కదా. నిజంగా ఆ తండ్రి నాటిన విత్తనం మహావృక్షమైంది. ఆ బాలుడు పెద్దవాడై బాగా చదువుకుని లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు. అంతకంటే ముఖ్యంగా ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుకెళ్లి సాయం చేసేంత మంచి మనసున్న మనిషిగా ఎదిగాడు. తన తండ్రి ఇచ్చిన ఆ అసలైన సంపదను అతను తన జీవన విధానంగా మార్చుకున్నాడు. సో ఈ కథ మనకు నేర్పే అత్యంత శక్తివంతమైన సత్యం ఒక్కటే: కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కావు. మనం ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లం ఒక టెస్ట్ లాంటిది. ఆ టెస్ట్లో మన క్యారెక్టర్ని కోల్పోకుండా నిజాయితీగా నిలబడితే అలా జీవించిన జీవితం ఖచ్చితంగా ఒకరోజు ప్రకాశవంతంగా వెలుగుతుంది. 100% ఇదే నిజం. ముగించే ముందు మీకు చిన్న ప్రశ్న. మన జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి తడికట్టెలులాంటి క్లిష్ట పరిస్థితులు వస్తూనే ఉంటాయి. అప్పుడు వెంటనే ఏదో ఒక అబద్ధం చెప్పేసి ఆ క్షణానికి తప్పించుకుందామని రాజీపడతామా? లేదా రామయ్యలాగా కాస్త కష్టమైనా సరే నిజాయితీ అనే శాశ్వతమైన వెలుగువైపే అడుగులేస్తామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణను చివరి వరకు చూసినందుకు థాంక్యూ. మళ్ళీ కలుద్దాం.